అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజైతే నేను చేపల పులుసు అయితే పెట్టాలని అనుకుంటున్నానండి. చేప అయితే తీసుకొచ్చారు. అది కొబ్బరి తురుముతోటి చేపల పులుసు అనమాట అండి. నేను ఏ విధంగా పెడతానో మీకు చూపిస్తాను. ఇగోండి చింపుది కిచెన్ సెట్ అండి. వాళ్ళ అమ్మ రాత్రి మీ డాడీ ఆర్డర్ పెడితే రాత్రి వచ్చిందండి. మాకు అయితే వంట చేసి పెట్టేశాడు, ఆమ్లెట్ వేసి పెట్టేశాడు. మీకు విషయం తెలుసా అండి, ఈరోజైతే నేను మామిడికాయ ముక్కలు కోసుకుంటున్నాను కదా, ఈయనైతే చేప తెస్తాను ఈవేళ, చేప వండు దిగాని అలాగని చెప్పి అంటే స్వీట్ అంటే డాడీ నీకు వెళ్దా, నేను వెళ్ళి తెస్తానులే అన్నండి. అర్ష లేడు. ఈ చింపు అండి నాకు తెలుసు రూట్, నేను చెప్తాను అలాగని. అది బాబోయ్, మా స్వీట్కి కూడా తెలదట్టండి చేపలు ఎక్కడ అమ్ముతారు అలాంటిది. అవునా? అదిగో చెప్పు. వీళ్ళ డాడీకి వీడికి తెలుసండి. వాళ్ళ డాడీ లేడు కదా, అందుకు పెద్ద మగోడండి వెళ్ళి వాళ్ళ అమ్మని తీసుకుని వెళ్ళి చేపల మార్కెట్ చూపించి చేప తెచ్చాడండి వీడు. ఫ్రెండ్స్, ఫిష్ మార్కెట్ దగ్గర ఏమో ఒక పెద్ద ఎగ్జిబిషన్ పెట్టారు ఫ్రెండ్స్. ఇది మీకే నేనే చేశాను. మా సాబర్ బాబు బాబాయ్, మా సాబర్ బాబు తిను. నాకు కొంచెం చూపించాడంటే చూడండి, చేపల మార్కెట్ ఇన్ని సంవత్సరాలు వచ్చింది దాన్ని నాకే తెలియదు. కొంచెం కోకోకోలా నేను తినలో చెప్తాను అమ్మకి, చెప్తా. నువ్వు కొనుక్కోలేదు కాబట్టి కిచెన్ సెట్. ఇదేంటి? ఇది ఫ్రిడ్జ్ అమ్మా. ఇది మిల్క్ బాటిల్, పెప్పర్, ఇవి టమోటా సాస్, అండ్ ఇదైతే స్టవ్, ఇది సింక్. అది మినూనా పలక మీద మెనూనా? మమ్మీ 2 days స్పెషల్స్. మమ్మీ ఇక్కడ బ్యాటరీ లాస్ట్ ఇలా స్టవ్ ఆన్ చేస్తే ఇది లైటింగ్ వెలుగుతుంది. 2 days స్పెషల్స్. ఇంకా క్యూకంబర్ సూప్, టొమాటో ఫ్రై, సైడ్ డిష్ కుకీస్. ఇంకా అమ్మా సారీ హాట్ వేసేటప్పుడు ఎగ్జామ్ నువ్వు వేసాను కూర్చుంది కదా, నీకు రొయ్యలు రాకురా అంటే నిజంగా చేపల కూర అంటే ఎవరికి ఇష్టమో చేతులు ఎత్తుండే. మీ ఇద్దరికి ఇష్టమేనా? ఇలా ఉంటుంది ఎత్తులతోటి. ఇదిగారండి చేప అయితే చింపును వాళ్ళ అమ్మాయిలు తెచ్చారండి. బొచ్చు చేప అండి. కాదండి, చింపు వాడికి 4.5 years అండి. కానీ ఈ చేపలు ఎక్కడ అమ్ముతారో ఆడు రూట్ చెప్పాడంటే, స్వీటీ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక 6-7 సంవత్సరాలు అవుతుందండి. 6-7 సంవత్సరాల్లో నేను ప్రతి నెల వస్తాను. ఎక్కడేముందో నాకు తెలియదండి. స్వీటీకి కూడా చేపల మార్కెట్ అయితే తెలదు, హర్ష తెచ్చేస్తాడు. ఈవేళ అయితే నాకు తెలుసు అని చెప్పి ఈయనైతే చేప తెస్తాను ఈరోజు ఎక్కడో ఏంటో స్వీటీని అడిగితే, నేను వెళ్తానులేని వెళ్ళి చూసుకుంటా నేను తెస్తానులే అంటే, ఒక చోటకి వెళ్ళేసరికి ఆడు చెప్పాడట్టండి, అమ్మ ఇలాగ వెళ్తే డాడీ చేపలు తెస్తారు అలాగని ఆడు చూపించాడట్టండి. ఇదిగోనండి, ఇదైతే పులుసు పెడతాను, క్లీన్ చేసుకుని మీకు పులుసు పెట్టేటప్పుడు చూపిస్తానండి. హాయ్ ఫ్రెండ్స్, ఇంకోండి నేను చేప అయితే శుభ్రంగా బయట కొంచెం గరుకుది రాయి ఉందండి, ఆ రాయి మీద అయితే శుభ్రంగా పావేసుకుని కడిగేసుకున్నాను. వీటిని ఇందులో ఒక 5 ముక్కలు తీసండి, కొంచెం వాటర్ వేసి కొద్దిగా ఉప్పు పసుపు వేసండి. ఇంకా ఎక్కువ బాయిల్డ్ అవనవలేదు, వేడి అయ్యే వరకు ఉంచానండి ఈ చేప ముక్కలు. నేహాంతికే ఇలాగా నూనెలో ఫ్రై చేసి పెడితే ఇష్టంగా తింటాడండి, అందుకని ఆడికని ఈ ముక్కలు అయితే తీసి ఇదిగోండి ఇలా చేసుకున్నాను. ఇప్పుడు వాటర్ వంపేసుకున్నాండి, ఇదిగో నూనె పెట్టేసుకున్నాను. ఇవైతే వేపేసుకుంటానండి. ఫస్ట్
ఇలాగ వాటర్ తీసేసి ఉప్పు పసుపు వేసానండి. ఇలా కడిగేసుకొని ఇంకా నీసు వాసన రాదనమాట అండి. అప్పుడు ఇంక ఇలాగా పెట్టుకుంటానండి వారగాను. ఏమన్నా వాటర్ ఉంటే వచ్చేద్దే. ఇప్పుడు ఈ నూనె మరిగిన తర్వాత ఒక్కొక్క ముక్క ఫ్రై చేసేసి ఒక గిన్నెలో తీసేసుకునండి. తర్వాత ఇంకో చేపల పులుసుకెళ్ళి ఈ ముక్కలు తీసుకున్నానండి నేను. ఇందులోకి బెండకాయలు, పచ్చిమిర్చి, ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్టు, కొబ్బరికాయ వేసి పెడతానండి పులుసు. కొంచెం కొబ్బరి తురుము మిక్సీ పట్టి పులుసులో వేస్తానమాట. కొబ్బరి వేసి పులుసు పెడతాను చేపలు. ఫస్ట్ ఈ వేపేసి పెట్టేద్దామండి నేహాంతికే. పాపం వాడు తెచ్చాడు కదండి వెళ్ళి. చేప కూడా పిల్లలకి చాలా మంచిదండి. ఇలాగ వేసి పెడితే చాలా బాగా తింటారు పిల్లలు. అంటే ఒక కొంచెం వేడి అవుతాయి కదా ముక్కలు, ఇంకా నీచు స్మెల్ అన్నది రాదన్నమాట. ఈ ముక్కలు డీప్ ఫ్రై అయ్యాక మీకు చూపిస్తానండి మళ్ళీ. ఇదిగోనండి ఇవి డీప్ ఫ్రై అయిపోయినాయి. అంటే మరీ డీప్ ఫ్రై చేయలేదండి, కొంచెం మెత్తగానే ఉంటాయి ఎందుకంటే పిల్లలు తింటారు కదా. నేహాంతమ్మా ఇదిగోనండి నేను కొబ్బరి చేపల పులుసుకి అయితే ఇదిగో దాకా పెట్టేసుకున్నానండి. నూనె వేసేసుకున్నాను, కొంచెం కరివేపాకు వేసుకుంటున్నానండి. నేను ఉల్లిపాయ అండి, ఇంక ఈ మాత్రం ఉల్లిపాయ ఒక్కటే అండి, ఎంత ఉంటుంది ఒక్క ఉల్లిపాయ మిక్సీ పట్టుకున్నాను, ఇందులో వేసుకుంటున్నానండి. ఇది కొంచెం ఫ్రై అవనిద్దాము. ఒక్క టమాటా అండి, ఇంత టమాటా ఉంది, ఆ టమాటా మిక్సీ పట్టుకున్నాను, ఇది కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అవనిద్దామండి. ఫ్రై అవనిచ్చి ఇప్పుడు మళ్ళీ మిగిలినవి అయ్యి నేను చెప్తాను. కొబ్బరి చేపల పులుసు అండి ఇది. ఇదిగోనండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. స్పూన్ పూర్తిగా కాదండి, సగం వేసుకుంటున్నాను. ఇక పైకి రాడటమ్మా. ఇదిగోనండి ఇలాగ ఎగుతుంది కదా. ఇప్పుడు నేనైతే ఇదిగోనండి కొబ్బరి ఒక స్పూను గసగసాలు వేసుకున్నానండి. ఒక ఇంత ముక్క అయితే కొబ్బరి వేసుకున్నాను. ఇప్పుడు ఇది కూడా ఇందులో వేసుకుందామండి. ఇలా చూడండి, ఇది కూడా కొంచెం ఉడకనిద్దామండి కొబ్బరి. అండి కొబ్బరి వేసాను కదా, కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ టమాటా ఇవన్నీ ఉడికిపోయినాయండి. ఇప్పుడు నేను ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను. ఇదిగోండి ఈ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఒక 6 అయితే వేసుకుంటున్నానండి, 6 7 ఉంటాయి, 6 ఉన్నాయి నాట్స్ పెట్టేసుకున్నాను. ఈ బెండకాయలు కూడా ఇలాగ నేను నాట్స్ పెట్టేసుకుని ఇలాగే వేసేసుకుంటున్నానండి. తర్వాత ఉప్పు నేను కళ్ళుప్పు వేసుకుంటున్నానండి. ఈ మాత్రం వేసుకుంటున్నాను, సరిపోతే చూసుకుందామండి, సరిపోద్ది. తర్వాత పసుపు, వేసానండి. తర్వాత మొన్న నేను చేశాను కదా మసాలా, ధనియాలు జీలకర్ర మిరియాలు, అది ఒక స్పూన్ వేసుకుంటున్నానండి. 2 స్పూన్లు వేస్తానండి, 2 స్పూన్లు వేసాను. కారం అండి, కారం ఇది ఒక 2 స్పూన్లు వేసుకుంటానండి, పెద్ద కారం ఉండదు ఇది. 2 స్పూన్లు వేసాను.
ఇదిగోనండి చింతపండు ఒక ఎంత పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకున్నానండి. ఈ పులుసు తీసేసుకున్నాను. ఇదిగోనండి వేసేసుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఇందులో పులుపుకి సంబంధించింది టమాటా ఉంది. ఒక 2 మామిడి టెంకలు అయితే వేసుకుందాం అనుకున్నాను. అయిపోయిందండి. ఇదిగోనండి ఇందులో కొంచెం పెద్దదెడతానండి, ఒక 5 నిమిషాలు. ఈ మామిడి టెంకలు ఉన్నాయి కదండి, ఇవి 2 అయితే వేసుకుంటానండి, నాకు ఇష్టం. ఒక 5 నిమిషాలు పెద్ద మంట పెట్టండి, తర్వాత చిన్నది చేస్తాను. ఇది అయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తానండి. ఇదిగోనండి చేపల పులుసు అయితే అయిపోయిందండి. ఇదిగోండి, ఇంకా కొత్తిమీర వేయలేదండి, ఎందుకంటే కొబ్బరి చేపల పులుసు కదా, అందుకు ఇంకా కొత్తిమీర వేయలేదు. ఉప్పు అన్నీ కూడా నాకు సరిపోయాయండి. ఉప్పు కారం మట్టుకి మీకు తగినంత వేసుకోండి, నాకు తగ్గట్టుగా నేను వేసుకున్నాను. ఇప్పుడు ఇదేనండి ఈ చేపల పులుసు, ఒక కిలోకి తీస్తానే. జానుకి అయితే ఆకలి వేస్తుందట, ముందు జానుకి తినిపించేస్తున్నాను. చింపమ్మ నీకు అమ్మ తినిపిస్తుంది, తినే. బాగుందా? చాలా యమ్మీగా ఉంది మమ్మీ, చాలా బాగుంది. ఫ్రై ఇందాక ఫ్రై ముక్క తిన్నావా? తిన్నావు ఫ్రై? ఇది కూడా బాగుంటుంది. నాకు వద్దు. ముక్కొద్దా? కొబ్బరితో చేపల పులుసు అయితే బాగుందంటండి. నేను ఇంకా తినలేదు, జానుగడికి అయితే బాగా నచ్చింది. ఇప్పుడు ఇంకా మా నేహాంత్ కూడా తింటాడు అండి. ఈరోజు వీడియో అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.